ఎరువుల దుకాణంపై రాళ్ల దాడి. ఏది మైబాద్ల ఎరువుల దుకాణంపై రాళ్ల దాడి. మానుకోటలో రైతుల తిరుగుబాటు. దుకాణం ముందు నిప్పు. యూరియా కోసం అన్నదాతల ఆందోళన. ఉస్నాబాద్లో పొన్నం ఆఫీసు వద్ద ధర్నా. పలు జిల్లాలో రాస్తారోకోలు. యూరియాను తరలిస్తున్న లారీ పట్టివేత. వికారాబాద్ జిల్లాలో ఘటన. సార్ గీదిని మీద దృష్టి పెట్టండి సార్. ఈ హెలికాప్టర్ల తిరుగుడు, గాలిలో మాటలు, గాలిలో మేడలు బంద్ చేసి ఈ ఎరువుల కొరతను ఏ విధంగా మనం నియంత్రించాలి. రైతులుగో అక్కడ ఉన్నటువంటి కంకర రాళ్లతోటి ఆ ఎరువుల దుకాణం పైన దాడి చేస్తా ఉన్నారు. ఇలా ఎరువుల దుకాణం పైన అయింది. రేపు మీరు ప్రజాక్షేత్రంలోకి కనుక వెళ్ళినట్టయితుంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థలని ఈ కంకర రాళ్ల దెబ్బలు మీకు దాగుతాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు గగ్గోలు పెడతా ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఆస్కారం లేదు. మేము ప్రజల్లోకి వెళ్ళినట్టయితే మా బట్టలు కూడా చింపేటట్టుగా ఉన్నారు, మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేటట్టుగా ఉన్నారు సార్. సో ఏదో ఒకటి చేయర్రి అని చెప్పేసి మీ దగ్గరికి హైదరాబాద్కి వచ్చి విజ్ఞప్తులు చేసుకున్నటువంటి వార్తలు కూడా చూసినాం. సో రైతులు కన్నెర్ర చేసినట్టయితే ప్రభుత్వాలే కూలిపోయినాయి మీరెంత కానీ. సో ఆ ఎరువుల కొరత లేకుండా చూసుకోర్రి. అది రాష్ట్రం కేంద్రం అనేది సంబంధం లేదు. రైతులకి మీరు ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా రైతులు ఆ విధమైనటువంటి ఆ పరిస్థితుల్లోకి మీరు తీసుకొచ్చింది మీరే. మీరు దాన్ని మొదటనే గుర్తించి ఆ యూరియా కొరత గుర్తించి మీరు స్టాక్ పెట్టుకోవాల్సింది కదా. సో అది చేయలేదు. ఇగో రైతులు తిరగబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మైబాద్ కేవలం మైబాద్ సంబంధించిన ఏరియా కాదు, ప్రతి చోట కూడా రైతులు విపరీతమైనటువంటి బూతులు తిడుతా ఉన్నారు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని. ఏది యూరియా గురించి అంటే పొలాల్లో పని చేసుకోవాల్సినటువంటి రైతులు, పొలాల్లో ఉండాల్సినటువంటి రైతులు ఇలా పొద్దు మాపు రాత్రి పగలు అన్నటువంటి తేడా లేకుండా ఎరువుల దుకాణం దగ్గర పడుకుంటా ఉన్నారు. చెప్పులు లైన్లో, బస్తాలు లైన్లో, మనుషులు లైన్లో, కిలోమీటర్లు మేర లైన్లు కనబడతా ఉన్నారు. మైబాద్ జిల్లా కేంద్రంలో నిన్న యూరియా బస్తాల కోసం రైతులు కన్నెర్ర చేశారు. ఎరువుల దుకాణం వద్ద బస్తాలు పంపిణీ చేస్తుండగా రైతులు ఎగబడగా యజమాని షాపు మూసివేసి వెళ్ళిపోయాడు. ఆగ్రహించిన రైతులు మూసి ఉన్న దుకాణంపై ఇటుకలు రాళ్లతో దాడి చేసిండు. స్థానిక సూర్య థియేటర్ సమీపంలో మన గ్రోమర్ సెంటర్లో బుధవారం 330 అంటే దరిదాపుగా 12 టన్నుల యూరియా బస్తాలు వచ్చినాయి. అయితే దుకాణం యజమాని కొన్ని బస్తాలే ఇచ్చి రేపు మళ్ళీ ఇస్తామని చెప్పి షాపు బంద్ చేసి వెళ్ళిపోయినట. మరి మండదా? ఇక రైతులు మండదా? నువ్వు కొన్ని ఇచ్చి కొన్ని ఇవ్వకుండా నువ్వు దుకాణం మూసుకొని వెళ్ళిపోయి అంటే నీకు వీలైనప్పుడే ఇస్తారంటే అక్కడ పంటని పోయి వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే వచ్చినటువంటి యూరియా ఇవ్వడానికి నీకేం ఇబ్బందో అర్థం కాదు. సో రేపు ఇస్తారని పోయినట. సో ఊకుంటారు ఇక రైతులు. గురువారం ఉదయం కూడా దుకాణం మూసివేసి కూడా వెళ్ళిపోవడంతో ఆగ్రహించిన రైతులు దుకాణం ఇప్పటికే ఓపిక నశించిపోయి పంట అంతా కూడా ఎండిపోయింది. నువ్వు పోయి రేపిస్తా మాపిస్తా అంటే ఊకుంటారా? ఊకోరు కదా. ఇంకా నువ్వు దొరకలే, ఇంకా నువ్వు నయం అనుకోవచ్చు. యజమాని దొరికినట్టయితే నీ చెమట లూసు. ఇటుకలు రాళ్లతో షాపులపై దాడి చేసిండు. దుకాణం ముందు కర్రలు వేసి నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేసిండు. కొంతమంది రైతులు మన గ్రోమర్ గోధుమ తాళాలు పగలగొట్టి యూరియా బస్తాలను తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం షాపు యాజమానితో మాట్లాడి రైతులు క్యూ లైన్లో నిలబెట్టి అందులో ఉన్న 180 బస్తాల యూరియాను రైతులకు అందించిండు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా చేసిండు. వెంటనే యూరియా ఇవ్వాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఒక దశలో క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు రైతులకు మధ్య తోపులాట జరిగింది. యూరియా పంపిణీ చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా గొల్లపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లిలో రాస్తారోకోలు నిర్వహించారు. గంటల కొద్ది క్యూలో నిల్చున్న యూరియా ఇవ్వడం లేదంటూ కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్పేటలో రైతులు వ్యవసాయ అధికారి మణిదీపికను దిగ్బంధించారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు వ్యవసాయ కార్యాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. ఆడదిగిళ్ళు 10 రోజులుగా తిరుగుతున్న ఒక్క యూరియా బస్తా కూడా దొరకడం లేదంటూ మహిబాద్ జిల్లా బజారంలో ఇల్లందు మహిబాద్ ప్రధాన రహదారిపై భారీ సంఖ్యలో రైతులు రాస్తారోకో నిర్వహించగా 2 రైతులు పురుగుల మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా ధర్మరావుపేటలో 100 మంది రైతులు పంపిణీ కేంద్రానికి ఎగబడడంతో తోపులాట జరిగి పలువురు మహిళా రైతులు స్పృహ తప్పి పడిపోయారు. ఇది ఇట్లా ఉంటే పోలీసులు చెంపలు బలగొడతా ఉన్నారు. మొన్న ఒక ఎస్ఐ, మొన్న మళ్ళీ ఒక ఏఎస్ఐ సిద్దిపేటలో అంటే క్యూ లైన్లో నిల్చుంటే వాళ్ళకి రైతులకు ఆవేదన ఉంటుంది, తోపులాట ఉంటుంది, కథ ఉంటుంది. ఒక్క యూరియా బస్తా దొరికితే చాలు దేవుడ భగవంతా అని చెప్పేసి వాళ్ళు ఆడికి వచ్చి నిలబడ్డారు గంటల తరబడి, రోజుల తరబడి. సో వాళ్ళని చెంపలు పగలగొట్టేటువంటి కార్యక్రమం పోలీసులు ఎత్తుకున్నారు. ఒక పక్కన షాపోడేమో దుకాణాన్ని తాళవేసుడు, షట్టర్ గుంజుడు, తాళాలేసి వాడిపోవుడు. సో ఇట్లా ఇబ్బంది పరిస్థితి ఉన్నది. ఇక లైన్లు చూడొచ్చు. మైబాద్ జిల్లా నరసింహపేట ప్రాథమిక వ్యవసాయ సహకారం వద్ద యూరియా కూపన్ల కోసం బారులు. ఇదంతా కూడా ఊరు జనం అంతా కూడా ఆడికి వచ్చి చేరేళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా ఇట్లా ఉండదు. ఎలక్షన్ అప్పుడు కూడా
ఈ విధమైనటువంటి రద్దీ బారులు ఉండవు, ఎప్పుడూ ఉండదు. కానీ ప్రతి ఒక్కరికి గ్రామాలలో ఉన్నటువంటి రైతులకి ఎంతో కొంత 10 గుంటలో ఎకరము అరెకరం భూమి అయితే ఉంటుంది కదా, దాంట్లో పంట వేస్తాడు. ఇప్పుడు అదను వర్షాలు పడ్డాయి, అదను ఇప్పుడు మందు వేసుకోవాలి, పిండి బత్తాలు వేసుకోవాలి, యూరియా వేసుకోవాలి అని చెప్పేసి ఏ రైతుకైనా ఉంటుంది. సో ఆ రైతు మొత్తం ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా ఇక్కడే ముసలోళ్ళు లేరు, వయసులు లేరు, పిల్లలు లేరు, జల్లలు లేరు, మహిళలు లేరు, అందరు ఇక్కడే లైన్లలే. సో ఈ విధమైనటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తూ ఉంది అని చెప్పేసి ఎవరైనా అడిగితే యూరియా బస్తాల కోసం లైన్లు నడుస్తున్నాయి సార్ అని చెప్పేసి చెప్పే కాడికి వచ్చింది. ఇప్పుడు యూరియా పంపిణీకి సిరాగుర్తట, యూరియా పంపిణీకి సిరాగుర్తు. నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలం తీలేరు సింగిల్ విండో వద్ద యూరియా కోసం రైతులు భారీ సంఖ్యలో పోటెత్తడంతో అధికారులు ఎన్నికల మాదిరిగా రైతుల వేళ్లకు సిరాగుర్తు వేసి టోకెన్లు ఇచ్చారు. సిగ్గు తెచ్చుకోవాలన్నారు ఆయన. ఇదంతా కూడా ఇప్పుడు మనం ఏది ఓట్ల కోసం పోయినప్పుడు మనం ఓటు వేసే కంటే ముందు ఓ సిక్క ఇట్లా ఇలా ఈ గోరు పైన ఇట్లా గీస్తారు. ఇట్లా ఎందుకు గీస్తారంటే మళ్ళీ ఇంకోసారి వచ్చి వాడు తీసుకోవద్దు కదా, ఇంకో యూరియా బస్తాను ఇంకో ఓటు వేయొద్దు కదా. సో ఇప్పుడు సేమ్ యూరియా బస్తాల కోసం ఒక టోకెన్ ఇచ్చి సిరా రుద్దుతా ఉన్నారు రైతులకు. అమ్మ ఏంది ఇది, ఇక్కడ చూసినామా, ఎప్పుడన్నా చూసినామా? ఇది ఏదో వీళ్ళేదో ఫ్రీగా యూరియా బస్తాలు ఇచ్చినట్టు, గవర్నమెంట్ ఏదో ఫ్రీగా యూరియా బస్తాలు ఇచ్చినట్టు. పైసలు పెట్టినలే కదా, వాళ్ళ పైసలతోనే కదా కొనుక్కునేది. రైతుల వేళ్లకు సిరా గుర్తు వేసి టోకెన్లు ఇచ్చారు. అనంతరం వరుసగా యూరియా పంపిణీ చేశారు. గంటల కొద్ది క్యూలో నిలబడిన స్పృహ తప్పి పడిపోయిన తీలేరుకు చెందిన రైతు మణెమ్మను ఆసుపత్రికి తరలించి అనంతరం అధికారులు ఈ విధానాన్ని అమలు చేసినట. మొత్తం స్పృహ తప్పి పడిపోతారు మహిళలు. 600 బస్తాల యూరియాతో లారీని పట్టుకున్న పోలీసులు దొడ్డుదారిన 600 బస్తాల యూరియాను తరలిస్తున్న లారీని వికారాబాద్ జిల్లా పరిగిలో పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. మాదారంలోని పవన్ ప్లైవుడ్ కంపెనీకి సంబంధించినదని, అయితే అది పరిశ్రమలకు ఉపయోగించే యూరియా అని కంపెనీ యాజమాన్యం చెప్పడంతో వ్యవసాయ అధికారులకు లేఖ రాశామని పోలీసులు కూడా చెప్పినట్టు. అది ఎటుపోతా ఉన్నది, యూరియా పరిశ్రమలకు పోతా ఉన్నది. ఇప్పుడు రైతులకు కాదు, పరిశ్రమలకు ముఖ్యం అన్నట్టు. ఇప్పుడు పరిశ్రమలకు ముఖ్యం. సో పరిశ్రమలకు అయితే లారీ పోతా ఉన్నది, రైతులకు మాత్రం ఒక బస్సు దొరకలేదు. సో ఇది ఉంది. ఇది కేవలం మహిబాదో లేకపోయినట్లయితే ఉంటే వరంగల్లో, నిజామాబాదో, సిరిసిల్లో, సిద్దిపేట కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎరువుల దుకాణం ఉన్నప్పుడు కూడా ఆ ఎరువుల దుకాణం ముంగట వందల సంఖ్యలో బార్లు తీరినటువంటి లైన్లే కనబడతా ఉన్నాయి. మరి రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వాలు ఉంటే ఎంత, ఊడితే ఎంత? అవి ఎందుకు అవి ఆ ప్రభుత్వాలు? ఇప్పుడు ఏంది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం రౌండ్ టేబుల్ సమావేశం, లేకపోతే క్యాబినెట్ భేటీ, లేకపోతే మంత్రుల సమావేశం, ముఖ్యమంత్రి సమీక్ష. సో ఇటువంటి వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. ఒక ఎన్నిక కోసం, రాజకీయ లబ్ధి కోసం ఇవన్నీ సమావేశాలు, టెలికాన్ఫరెన్సులు, మంత్రుల భేటీ, క్యాబినెట్ చర్చ ఇదంతా నడుస్తూ ఉంటుంది కదా. మరి దీనిపైన ఎందుకు నడుస్తలేదు సార్? ఒకరోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టి దీనిపైన ఎందుకు డిస్కషన్ అయితే లేదు? ఎందుకంటే వాళ్ళు రైతులు కదా సార్, రైతులు వాళ్ళు బతుకుతుందో చచ్చిపోతుందా? మీకు వాళ్ళు కావాల్సినవి మీకు ఓట్లు. ఈ యూరియా బస్తాలు ఇచ్చి వాళ్ళు ఆదుకో. ఇప్పటివరకు సరే యూరియా బస్తాలకు సంబంధించిన వ్యవహారం అట్లా ఉంటే, మొన్న అమ్మినటువంటి బోనస్ పైసలకు సంబంధించిన రైతులకి ఓ బోనస్ పైసలు రావాలి అన్నారు కదా, క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామని. ఆ బోనస్ పైసలు కూడా ఇంతవరకు గతి లేవు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రైతులను ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశం ఉంటే, మీది రైతు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అయినట్టయితే ఉంటే ఆ పైసలు ఫస్ట్ ఆ పైసలు అది జాత కాదు. సో ఇది వ్యవహారం నడుస్తూ ఉన్నది.